మచ్చిత్తం పంకీకృతమభూత్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ ప్రశ్నోత్తరి మనం విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో 14వ శ్లోకంలో మనం ఉన్నాం. పద్నాలుగవ శ్లోకం. సర్వాస్వస్థాపి కిం న కార్యం కిం వా విధేయం విదుషా ప్రయత్నాత్ స్నేహం చ పాపం పఠనం చ ధర్మం సంసారమూలం హి కిమస్తి అవిద్య. ఇక్కడ ఏంటంటే ప్రశ్న, సర్వావస్థాసు అపి కిం న కార్యం, సర్వ అవస్థలలో కూడా ఏది చేయకూడని కార్యం, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి. కింవా విధేయం, విధేయం దానికి విధేయుడై చేయాలి. మళ్ళా
చెయ్యాలి అనేది కాదు, విధేయుడై చెయ్యాలి. అర్థమవుతుంది కదా? అంటే మీ విధేయుడై చేయుట, విధేయుడై చేయుట అనేటప్పటికీ మామూలుగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడండి, భార్య ఉందండి, భార్యను భర్త చూసుకోవాలి, అవునా? ఇది చట్టం, చట్టమే కదా. భార్యను భర్త చూసుకోవడం అనేది చట్టం, ధర్మం రెండు ఉన్నాయి. చట్టం ప్రకారము భార్యను చూసుకుంటా, ధర్మం ప్రకారము భార్యను చూసుకుంటా. ఏమంటే చట్టం ప్రకారం చూసుకోవాలన్నా ధర్మం ప్రకారం చూసుకోవాలన్నా? చట్టం ప్రకారం ఎందుకు చూసుకో? ధర్మం ప్రకారం చూస్తే చట్ట ప్రకారం చూసినట్లు కూడా అందులోనే ఉంటుంది. కాదు, చట్టము ధర్మము రెండు ఒకటి కాదు. చట్టము ధర్మము రెండు ఒకటి కాదు. ధర్మం అనేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు భార్య ఉద్యోగానికి పోయిందని అనుకోండి, ఉద్యోగానికి పోయింటుంది, ఉద్యోగం నుంచి కొంచెం లేటుగా వస్తుంది. లేటుగా వస్తే ఇప్పుడు భర్త అయినోడు ఏం చేస్తాడంటే, 4 గంటలకు కదా ఆఫీస్ అయిపోతుంది, 6కు వచ్చినా ఏం చేసినావు అని చెప్పు. ఇదేంటిది? ఇది చట్టం, అంతే కదా. 4 గంటలకు ఆఫీస్ అయిపోయింది, 4 గంటలకు ఆఫీస్ అయిపోతే అటు నుంచి ఇంటి దగ్గర రావడానికి అర్ధగంట పెట్టుకో, 4:30కు రావాలి. లేదు ఇంకా మధ్యలో నీకు బస్సు గీసు ఏదో దొరకలేదు అనుకో, ఇంకొక అర్ధగంట పెట్టుకో. 5 గంటలకన్నా చేరాలి కదా నువ్వు. 6 గంటల వరకు రాలేదంటే నువ్వు ఎందుకు రాలేదు నేటి ప్రశ్న. ఇదేంటిది? ఇది చట్టం. అదే ధర్మం ఏంటంటే, ఆఫీసులో ఏమైనా పని ఉండి ఉండొచ్చు, ఆఫీసులో ఏమైనా పని ఉండి ఉండొచ్చు, లేదా వీళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రాం ఏదైనా చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది. మామూలుగా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది, కానీ ఎందుకో రావట్లేదు. ఏందో విషయం తెలుసుకుందాం. చూడండి ఎట్లా ఉందో, విషయము తెలుసుకుని తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అవును, మామూలుగా 4:30కే వచ్చేస్తావు కదా నువ్వు మామూలుగా, ఈరోజు ఏమి ఇంత లేట్ అయిందే? ఇదట్లా జరిగేది. ఇది ధర్మం, అది చట్టం. విధేయం అన్నప్పుడు భగవద్గీత పారాయణము చేయుట, భగవద్గీత పారాయణం చేయుట. ఈ భగవద్గీత పారాయణం చేయుట ఉందే, చట్టం ప్రకారం చేయుట ఒకటి, విధేయుడై చేసేది. చట్టం ప్రకారం చేసేది ఏం తెలిసిన, ఏదైనా చట్టం ఏం లేదు, ఏదైనా చట్టం ఏం పెట్టలేదు, కానీ ఇక్కడ మనం దాన్ని ఉదాహరణగా అలా చెప్తున్నాం. ఏమిటంటే, రోజు ఇంటి దగ్గర చిన్నప్పుడు భగవద్గీత రోజు చదువుకునేదానికి ఒక శ్లోకం నేర్చుకోవాలి. నేను మా అమ్మ పంపిస్తాను, అక్కడ అమ్మగారి దగ్గరికి వెళ్తాను. అమ్మగారి దగ్గరికి వచ్చిన కూర్చొని చెప్పు అంటారు. ఆ శ్లోకాలు చెప్తాను. ఇప్పుడు తర్వాత శ్లోకం చెప్తాను, అమ్మగారు చెప్పిస్తారు, నేను నేర్చుకుంటాను. ఒక 4-5 సార్లు చెప్తుంది. నేను ఆ శ్లోకాన్ని అమ్మగారు చెప్తుంటే నేను చెప్తాను. సరే, ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇంటి దగ్గర నేను వస్తాననుకో, నేను ఏదో స్కూల్ నుంచి వచ్చి పొంగ కడుక్కొని కొంచెం మాట్లాడి తిరిగి ఏదన్నా అక్కడ పోదామని అనుకుంటే, ఆ క్లాస్ రేపు నువ్వు అమ్మ దగ్గరికి పోతూ తొందరగా కట్టుకొని పో అంట. నేనేం చేయాలి ఇప్పుడు? ఏమన్నంటే పడతా దెబ్బలు ఒకటి, రెండోది బయట ఏదైనా పదామని అనుకుంటే కుదరదు అనుకొని పోయి కూర్చొని నేర్చుకుంటాను.
ఎట్లా ఉంది ఇది? ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? నా కోసమా? ఎవరికి వాళ్ళే నేర్చుకోవాల్సిందే. మీకోసం మీరు పోయినారంటే మీరు దేశం కోసం నేర్చుకోవచ్చు. ఏమర్థమవుతుంది అయ్యా మీకు? నేను ఇప్పుడు ఎవరి కోసం పోయినా? నేను మీకోసం పోయినా. నా కోసం పోయినా? అమ్మగారు అమ్మ కొడతాదని పోయినా నేను. ఏమింటున్నారయ్యా మీరు? కొడతారని టైంలో పోయినా. ఏమింటున్నారయ్యా మీరు? నేను చెప్తాంటే ఎట్లాంటి ఉదాహరణలతో సహా చెప్తున్నానే. ఏమింటున్నారు? మీ బుద్ధులు ఏం పని చేస్తున్నాయి? అందుకే దృష్టి ఇక్కడ పెడితే కరెక్ట్గా అది అర్థమవుతుంది. మైక్ పెట్టి మరీ చెప్తానండి, మీకు వినిపించిందని. ఇప్పుడు నేను ఆడుకునే టైంలో ఆడుకోవాలని ఉంటుంది మనసులో, కానీ ఏం చేస్తుంది? పోయి శ్లోకం నేర్చుకుంటాము అంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? పోయి నేరుగా పోయి కూర్చొని అమ్మగారు ఏదో పనిలో ఉన్నా కూడా ఏం చేస్తారంటే మీరు చెప్పరా అంటారు. నేను చెప్తాను, అమ్మగారు పనులు చేసుకుంటేనే వింటారు నేను చెప్పేది. వినిన తర్వాత నేను వెంటనే ఏంటంటే 4 అధ్యాయాలు చెప్పింటాను. 4 అధ్యాయాలు నేర్చుకుంటే ఆల్రెడీ ఈ 4 అధ్యాయాలు చెప్పి మళ్ళా నేను ఇప్పుడు 5వ అధ్యాయంలో మొదలు పెట్టాలని అనుకో, ఈ 4 అధ్యాయాలు చెప్పను. నేను ఏ అధ్యాయం నేర్పిస్తుందో ఆ అధ్యాయంలో మాత్రమే చెప్తా. ఆ అధ్యాయంలో ఇప్పుడు 5 శ్లోకాలు 6 శ్లోకాలు నేర్చుకుంటాను. ఈ 5-6 శ్లోకాలు చెప్పే లోపల ఏంటంటే అమ్మగారి ఈ 5 శ్లోకాలు అయినా కదా, ఇప్పుడు 6 శ్లోకాలు చెప్పాలని 6 శ్లోకాలు చెప్తాను. ఈ ముందర ఉండే 3 అధ్యాయాలు చెప్పినాను అనుకో, దానికి ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాల లెక్కన అవుతుంది. అందుకని ఒక్కొక్క అధ్యాయానికి 15 నిమిషాలు అంటే దాదాపు అర్ధ గంట పైన పడుతుంది. అందుకని నేను ఆ అధ్యాయాన్ని వాడికి పెట్టేసి ఇది మాత్రం చెప్పేది, నేర్చుకుంటా ఉండే అధ్యాయంలో మాత్రం చెప్పి అప్పుడు వెంటనే అమ్మగారు ఏం చేస్తారంటే 5 శ్లోకాలు అని కదా, తర్వాత శ్లోకం చెప్తుంది. అమ్మగారు పని చేసుకుంటేనే చెప్తుంది. చెప్తే నేను అప్పుడు చెప్తాను, ఈ శ్లోకం రేపు మళ్ళా చూసుకొని రా అంటారు. చూసుకొని మళ్ళీ వస్తాను. ఇప్పుడు అలా నేర్చుకున్నాం, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి? నా అంతటా నేనే వచ్చి భగవద్గీత నేర్చుకోవాలి అని ముఖం కడుక్కొని ఏదో కొద్దిగా నీళ్ళు ఏంటో ఉంటే తినేసి స్నాక్స్ అన్న కొద్దిగా తినేసి పోయి అమ్మగారు నేను వచ్చినాను అమ్మగారు అంటే కూర్చోనన్నా అని చెప్తాను. అప్పుడు చెప్తాను. అప్పుడు విధానానికి ఈ బలవంతంగా పోయిన విధానానికి తేడా లేదా? అది బలవంతంగా పోయిన విధానం ఏమవుతుందంటే అంత బాగా పట్టదు. తనంతటి తను పోయిన విధానం బాగా పడతారు. అది ఇక్కడ విధేయం అనంటే నా అంతటా నేను ఇష్టపడి చేయుట. ఇష్టపడి చేయాల్సిందేది, ఇష్టపడి చేయవలసినది ఏది, తెలిసి విడిచిపెట్టాల్సింది ఏది? ఏమండి మీది బాగా ఉందా లేదా ప్రశ్న? అవసరమన్నా కదా జీవితానికి? మన జీవితాన్ని ఏ మార్గంలో నడపాలి? చూడండి, కొన్ని తెలిసి విడిచిపెట్టాలి, ఇంకొన్ని తెలిసి ప్రేమతో పట్టుకోవాలి. ప్రేమతో ఇష్టపడి పట్టుకోవాలి. ఇష్టపడి పట్టుకుంటే ఏమవుతుంది? అది చేరుతుంది. స్కూల్కి పోయి స్కూల్లో టీచర్ చెప్తాను, రే ఇష్టపడి చదవంటారా, ఇష్టపడి చదవంటారా అంటారు. ఇష్టపడి చదవడం అంటే ఏందో ఆడ తెలీదు. చెప్పేది మాత్రం చెప్పేది ఇష్టపడి చదవండి చెప్తారండి. ఇష్టపడి చదువుటంటే ఏంటి? నాకైతే నిజంగా కూడా చెప్తున్నాను, నేను ఏ రోజు ఇష్టపడి చదవడం అంటే ఏంటో వాళ్ళు చెప్పేది నాకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఇష్టపడకుండా చదువుట అంటే ఏమో నాకు తెలియదు. ఇష్టపడకుండా చదువుట అంటే
ఏమో తెలిస్తే కదా నాకు ఇష్టపడి చదువుతా అంటే తెలిసేదానికి. ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. దీంట్లో కష్టమైన సబ్జెక్ట్ ఏదంటారు? కదా. ఎందుకు? అది మైండ్ ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ చేయాలి. మైండ్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాల్సి వస్తుందే అంత కష్టం. కానీ అన్నింటికంటే ఈజీ సబ్జెక్ట్ ఏం తెలుసా? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఈజీ. మ్యాథమెటిక్స్ తర్వాత సైన్స్. సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ రెండు అంతటి ఈజీ సబ్జెక్ట్స్ ఇంకొకటి లేవు. ఇప్పుడు సోషల్ అని అనుకోండి, పలానా రాజులు, ఆ రాజు పలానా కాలంలో ఉన్నాడు, ఆ సంవత్సరం ఏది గుర్తుపెట్టుకోవాలి వద్దా? ఆ రాజు ఏం చేసినాడు, వాడి భార్య ఏంటి, వాడు ఎందుకు ఆ బిల్డింగ్ కట్టించినాడు, ఇవంతా ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలా. అది కష్టం. దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. మ్యాథమెటిక్స్ అట్లా కాదు. ఈక్వేషన్ వచ్చిందా, దాంట్లో చూస్తేనే ప్రశ్న దాంట్లో ఉంటుంది, సమాధానం కూడా దాంట్లో ఉంటుంది. అవును, సైన్స్ కూడా అంతే. సైన్స్ కూడా ఇది ఎందుకు ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది, ఎందుకు ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది కదా కరెక్ట్గా మైండ్ పనిచేస్తుంది. అందుకే సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు యాక్టివ్నెస్ వస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ షార్ప్ వస్తుంది. చూడట్లా ఉంటుంది. కాబట్టి సైన్స్ గ్రూప్ ఉండేటువంటి మిగతా గ్రూపులు ఏం తక్కువ నేను చెప్పట్లేదు, కానీ ఏ సబ్జెక్ట్ కూడా కానీ దానిపైన దృష్టి పెడితే అది ఈజీ. కానీ దృష్టి పెట్టరు కాబట్టి పెట్టకపోయేదానికి కూడా కారణాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి చెప్పిస్తామే, ఆ చెప్పించే విధానంలో దాని మీద వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పితే కొద్దిగా అర్థమవుతుంది. అర్థమయ్యేట్లుగా చెప్తేగా వాడికి అర్థం కాదు. వీళ్ళు అనుకుంటారు అర్థమయ్యేటట్లుగా చెప్పినామని అనుకుంటారు. అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి విధానాన్ని వాళ్ళు తీసుకొని, అరే వాడికి బాగా అర్థమవుతుందా లేదా అని కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంటుంది, వీళ్ళ దగ్గర ఆ సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తారు, అది ఎంతో పోతూ ఉంటుంది. అయిపోయిందని అనుకోండి, దానికి అంతా అనుకుంటూ. కాబట్టి ఇష్టపడి చేయాలి. కొన్ని మనలలో ఇబ్బంది పెడతాయి. కొన్ని ఇబ్బంది పెట్టేటువంటివి వాటిని ఏం చేయాలంటే మనస్సును కాన్సన్ట్రేషన్ చేసి తెలుసుకుంటే అది బాగా నీకు ఉపయోగపడుతుంది. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. యత్తదగ్రే విషమివ, విషం మాదిరి ఉంటుంది. విషం మాదిరి అంటే కష్టం. ఆ మార్గంలో పోవడం కష్టం. ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. మైండ్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. అందువలన అందరూ కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ ఎవడైనా ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎంత దగ్గరే విషంలాగా ఉంటుంది. కానీ పరిణామే అదే అలవాటవగా అయితే అమృతోపమం అదేమవుతుంది, అమృతమైపోతుంది. తత్సుఖం సాత్వికం ప్రోక్తం
సాత్వికం అది సాత్విక సుఖం. ఇక్కడ చూడండి, ఇక్కడేమి ఆత్మస్వరూపం ఏం భగవంతుని చెప్పలా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానని చెప్పలేదు. సుఖాన్ని గురించి చెప్తూ వివరిస్తూ సుఖం పిదానీం త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాగ్రం తెరే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి అని సుఖం గురించి వివరిస్తూ, సుఖం 3 రకాలు: సాత్విక సుఖము, రాజసిక సుఖం, తామసిక సుఖం. నువ్వు సాత్విక సుఖాన్ని పొందాలనంటే, అంటే గొప్ప సుఖాన్ని పొందాలనంటే మొట్టమొదటిలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ రాను దానంతట సుఖం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, బయట ఉండేటువంటి విషయములతో పొందే సుఖం ఉందా లేదా? బయట విషయాలతో పొందే సుఖం స్పష్టంగా తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. స్వీట్ ఉంది, తిన్నా, సుఖంగా ఉందా లేదా? వెంటనే తెలుస్తుందిగా. సినిమా చూస్తున్నాం, వెంటనే సుఖంగా ఉందా లేదా? వెంటనే తెలుస్తుంది. ప్రియురాలతో ప్రియుడు మాట్లాడుతున్నాడు, వెంటనే సుఖం తెలుస్తుంది లేదా? ఇద్దరు కలిసి చెట్టపట్టలు వేసుకుని పోతున్నారు విహారానికి, సుఖం తెలుస్తుంది లేదా? ఇది విషయేంద్రియ సంయోగాత్ ఎంత దగ్గరే అమృతోపమం. మొట్టమొదటి చూడు ఎంత అమృతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. కానీ పరిణామే స్వీట్ తినగా ఏమవుతుంది? షుగర్ వస్తుంది. స్వీట్ ఎక్కువ తింటే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. షుగర్ వస్తే శరీరం ప్రాబ్లం. అవునా? ప్రియురాలు బాగుంటుంది, మొదట్లో ప్రియురాలు మాట్లాడుతుంటే బాగుంటుంది. క్రమంగా ఆ ప్రియురాలకు తను ఇష్టపడి పెళ్లి చేసుకొని బాగుంటే పర్లేదు. కానీ ప్రియురాలని చెప్పి నెత్తిని పెట్టుకొని అన్ని చేసుకుంటే, నెత్తిని కూర్చొని ఏం చేస్తుంది? తన దగ్గర ఉండేటువంటి ఊడ్ చేసిన తర్వాత ఇంకా నీతో నాకు పని లేదు అంటుంది. అప్పుడేమైంది? విషంలాగా చూడట్లా. అదే ఆత్మస్వరూపం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఆత్మానందమే నిజమైన ఆనందము. ఆ ఆత్మానందం అనేటువంటిది నీ స్వరూపమై ఉన్నది, నీ యందే ఉన్నది. దాన్ని నువ్వు తెలుసుకోగలవు అని చెప్పామని అనుకుంటే వాడు ప్రయత్నం చేస్తాడు. తెలుస్తుందా? ఇదేమన్నా స్వీట్ షాప్లో ఉన్న స్వీట్ కొనుక్కున్నట్లుగా ఇది వస్తుందా? ఆత్మానందం వెంటనే తెలుస్తుందా? తెలియదు. ఆత్మానందమును పొందాలంటే ప్రాపంచిక విషయముల యందు అనాసక్తి ఏర్పడాలి. పైగా ప్రాపంచిక విషయములనేటువంటివి సత్యమైనవి కాదని మనస్సుకు పట్టాలి. పైగా శారీరక సుఖభోగములనేటువంటి వాటిని కొద్దిగా దూరంగా పెట్టగలగాలి. ఆత్మ యొక్క తత్వాన్ని ఇదే సత్యమైనదని గుర్తించగలగాలి. ఈ ఆత్మస్వరూపము తెలుసుకున్నట్టే నా జీవిత లక్ష్యం అని తెలియాలి. అప్పుడు దాని వైపు ప్రయాణం కొంచెం చేస్తారు. ఇదంతా జరగాలంటే షాపులో స్వీట్ తీసుకున్నంత ఈజీగా జరుగుతుందా? ఇది ఎంత కష్టంతో కూడుకున్న పని అంటే అంత కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఆత్మ సుఖం పొందాలనంటే, ఆత్మసుఖం తెలియాలంటే మొదట్లో విషమన్నా మేలు. విషం తినడానికి చేదుగా ఉండేటువంటి ముందు కాకరకాయ తినాలనంటే కాకరకాయ చేదంటే చేదు నాకొద్దు అంటారు. కానీ తెలిసిన తర్వాత నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, కాశీకి పోతే ఏదైనా విడిచిపెట్టేయాలని అంటారు. కాశీకి కన్నా నేను పోతే కాకరకాయ విడిచిపెట్టేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే చేదు కదా అనుకుంటున్నాను. కానీ కాకరకాయ అంత శరీరానికి మంచి చేసేది ఇంకొకటి.
గుర్తించేదానికి ఎంత టైం పడుతుంది? మా కాకరకాయ గురించి తెలుసుకొని కొద్దిగా బాగా ఇదైంది, కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది, అంతవరకు కష్టం. అదేవిధంగానే ఆత్మబుద్ధి సుఖం చేయవ. ఆత్మబుద్ధి అది వేరే రూట్లో చెప్పింది, వేరే వాళ్ళలో చెప్పిన నిర్ణయాల కంటే తను స్వయం నిర్ణయం తీసుకోవడం ఉందే. ఏమంటే వేరే వాళ్ళు చెప్పేది, వేరే వాళ్ళు చెప్పినట్లు పోయేది సులభమా? నీ బుద్ధి చేత ఆలోచించి నువ్వు వెళ్ళడం సులభమా? సులభం కదా, కానీ చేస్తారా పని? బాగుంది. వాడు ముక్తి పొందుకోవడానికే లేదు, మన నుంచి ఆదాయం పొందుకో మనం ఏదో రకంగా మనం ఆశ్రయించడానికి, కానీ వాడు లైన్గా అట్లా చెప్పడం వచ్చి నిదానంగా చెప్పి అది అట్లా ఇట్లా చెప్పేస్తే అది గొప్పలైపోతుంది. వాడికి మించి అట్లా వాడు ఇట్లా వాడు తెలిసినాడు, అది మనం నచ్చినట్టు చూడు ఎట్లా ఉంటుంది. ఆత్మసుఖం, ఆత్మసుఖం పొందాలనంటే అంత తొందరగా కుదరదు. కాబట్టి దాన్ని ఏం చేయాలా? ఇష్టపడాలి. ముందు ఇష్టపడాలి. ఇష్టపడి ఆ మార్గంలో మనం వెళితే, కూర్చోండి ఇట్లా కుర్చీలో కూర్చోండి. ఆత్మసుఖం వైపు మనం ప్రయాణం చేయాలంటే ఇష్టపడి ఆ మార్గంలో మనం ముందుకు వెళితే, ఇష్టపడి పట్టుకుంటే అది మొదట్లో కష్టంగా ఉంటుంది. కష్టం ఉండినా ఇష్టపడినాం కాబట్టి, ఆ ఇష్టపడాలంటే ఏం కావాలా? దాని గురించి తెలియాలి ముందు. దాని గురించి ఆత్మ అంటే చాలా గొప్పది, ఆత్మస్వరూపం నుండే సర్వ సృష్టి ఉన్నది, ఆ ఆత్మానుగ్రహం చేతనే సర్వము జరుగుతున్నది, సర్వ దేవతలు ఉండేది కూడా ఆత్మస్వరూపం వల్లనే ఉన్నది, ఏ దేవత అనుగ్రహించినా కూడా ఆత్మ అనుగ్రహం చేతనే జరుగుతున్నది. ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే సకల దేవతలను పట్టుకున్నట్లే అని వీడికి తెలిస్తే, వివేకము ద్వారా తెలిస్తే అప్పుడేమవుతుంది? ఆత్మస్వరూపాన్ని ఇష్టపడుతారు. అప్పుడు ఆత్మస్వరూపాన్ని ఇష్టపడతారు. ఆత్మస్వరూపాన్ని ఇష్టపడితే ఇప్పుడు ఆ ఆత్మానుభూతిని పొందుట కొరకు ప్రయత్నం చేస్తారు. ఆత్మానుభూతిని పొందుట కొరకు ప్రయత్నం అంత సులభంగా దొరకదు, అంత సులభముగా దొరకదు. అప్పుడు దానికోసం వెతుకుతాడు. ఎట్లా? ఏమో తెలియట్లేదే. ఆత్మస్వరూపం ఎట్లా తెలుసుకోవాలి, ఆత్మస్వరూపం ఎట్లా తెలుసుకోవాలని వెతుకుతాడు. వెతకాలి.